నల్గొండ జిల్లా పెదవూరు మండలం కొత్తలూరు గ్రామంలో డాక్టర్స్ ఫౌండేషన్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రిఫర్ నిమ్స్ నల్గొండ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి విచ్చేసి మాట్లాడుతూ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని కోరారు. అనంతరం కొత్తలూరు నుండి యాచారానికి నూతనంగా ఏర్పాటు చేయబోయే రహదారికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిఫర్ నిమ్స్ వైద్యులు, గ్రామ సర్పంచ్ రావులపాటి రాంబాబు, ఉప సర్పంచ్ నుల్కు సిద్ధార్థరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ రమేష్ యాదవ్, సయ్యద్ బాలేమియా, లక్ష్మారెడ్డి, సైదిరెడ్డి, లతీఫ్, వంశీ, భిక్షం, లక్ష్మయ్య, శివ, శ్రీకాంత్, కోటయ్య, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ వారి నిమ్స్ ఆధ్వర్యంలో మరియు డాక్టర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తలూరు గ్రామ పంచాయతీలో ఈ స్కూల్లో ప్రైమరీ స్కూల్లో ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో ఆల్మోస్ట్ ఒక 10 మంది డాక్టర్లు, అంటే జనరల్ మెడిసిన్ కానీ, కార్డియాలజీ, తర్వాత ఆర్థో, తర్వాత సర్జను, తర్వాత ఫిజిషియన్స్ అందరం కలిసి ఇక్కడ ప్రైమరీ స్క్రీనింగ్ చేయడం జరిగింది. బాగా అందరూ చాలామంది ఉత్సాహంగా వచ్చారు. దగ్గర దగ్గర 200-300 మంది వచ్చారు. షుగర్ పేషెంట్స్, అన్‌కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. షుగర్స్‌తో పాటు బీపీ కూడా అన్‌కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్ ఉన్నారు. మేబీ అంటే వాళ్ళకు ఈ ఏది ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి, ఆశా వర్కర్స్ నుంచి రావాల్సిన మెడిసిన్స్ టైంకి అందుబాటులో రాకపోవడం వల్ల షుగర్ సరిగ్గా రెగ్యులర్‌గా పెద్ద మనుషులు వాడతలేరు. సో అది వాళ్ళతో మాట్లాడాను. పీహెచ్‌సీతో మాట్లాడితే ఎమ్మటే అరేంజ్ చేస్తున్నారు. సో అదే కాకుండా గుండె జబ్బులు కూడా ఒకరిద్దరికి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళకి చెప్పాము, ఆరోగ్యశ్రీ కింద కంప్లీట్గా ఉచితంగా గుండెకి సంబంధించిన ట్రీట్మెంట్ అవసరాన్ని బట్టి చేద్దాము. అదేవిధంగా ఈ శిబిరంలో వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సర్జరీస్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ సర్జరీస్ కూడా, ఆ ప్రొసీజర్స్, వార్డ్ చార్జెస్ అవన్నీ లేకుండా ఫ్రీగా మన నిమ్స్ హాస్పిటల్లో చేస్తామని వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి మనకు ఈ గ్రామ పంచాయతీకి, తర్వాత సరౌండింగ్ గ్రామ పంచాయతీ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సర్జరీస్ ఉచితంగా చేసేందుకే ఆ నిమ్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గుండెకి సంబంధించిన కానీ, ఎముకలకు సంబంధించిన వాటి కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆరోగ్యశ్రీ తీసుకొని పూర్తిగా ఉచితంగా వచ్చి చేయించుకోవచ్చు. అదేవిధంగా మోకాలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రైతులకి మోకాళ్ళ సమస్యలు స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూగా అదే పని చేస్తూ ఉంటారు, వరాల మీద నడుస్తుంటారు. సో అరుగుదల ఎక్కువ ఉంటుంది. వాళ్ళకేంటంటే గవర్నమెంట్ తరపు నుంచి సర్జరీస్ కానీ ఎటువంటివి చేసే పరిస్థితి లేదు. అలా అని ప్రైవేట్‌లో చేద్దామంటే ప్రైవేట్‌లో కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. సో వీలైతే ఎవరైనా చేయించుకోవాలనుకుంటే తక్కువలో మనము, అంటే తక్కువ ప్యాకేజ్‌లో మనం చేయించొచ్చు. ఇక్కడ నల్గొండలోనే చేయించుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నల్గొండలో వచ్చి చేయించుకోవచ్చు. ఇంకేమైనా ఉందా?